ప్రియులారా, మన ప్రభువు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, ఫిబ్రవరి 25 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం లూకా సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చను. వ్యాఖ్యాన అంశం ఆత్మ బాప్తిస్మం. వ్యాఖ్యాన అంశం ఆత్మ బాప్తిస్మం. వ్యాఖ్యానం: క్రీస్తు యోహాను కంటే గొప్పవాడు కనుక క్రీస్తు దయచేయు బాప్తిస్మం కూడా యోహాను బాప్తిస్మం కంటే గొప్పది. యోహాను నీటిలో మాత్రం బాప్తిస్మం ఇచ్చాడు. శక్తిమంతుడైన క్రీస్తు ఆత్మతో భక్తులను ముంచువాడు. ఆత్మ బాప్తిస్మం దొడ్డది. అలాగైతే నీళ్లది అక్కరలేదుందమా? అలాగంటే తప్పు వచ్చినది. నీళ్ల బాప్తిస్మం రెండవదే గాని అది కేవలం లేకుండా పోకూడదు, దానికి చోటున్నది. అగ్ని బాప్తిస్మం రెండవ రాకడతో కూడింది. ఎందుకంటే ఇప్పుడు కాదు కానీ అప్పుడే. లూకా సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో వ్రాసినట్లు, నమ్మని వారైన చెత్త వంటి వారు ఆరని అగ్నితో దహింపబడతారు. క్రీస్తుకు సంబంధించిన ఆసక్తి అగ్నితో సమానంగా నమ్మిన వారిని ఇప్పుడే ఆవరించి క్రియ చేయును గాని ఆరని అగ్ని వచ్చి పొట్టును దహించు మాట ప్రస్తుతం జరిగేది కాదు. ప్రశ్న: క్రీస్తు మీ అనుభవంలో శక్తిమంతుడాయనా లేక బలహీనుడైనట్టున్నదా ఏమి? ఆత్మ బాప్తిస్మం వచ్చినప్పుడు దానితో కూడా ఆత్మ నింపుదల సంభవించెను. అది శక్తి వంటి అనుభవం మరియు సాక్ష్యమిచ్చే అనుభవం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై యుందురని వారితో చెప్పాను. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.